డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వాజా అనే ఒక మూవీ పెట్టారు. అసలు స్టోరీ చాలా అంటే బాయ్స్కి, మెయిన్గా బాయ్స్కి చాలా కనెక్ట్ అయిపోతారు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అండ్ పేరెంట్స్తో ఎలా ఉంటారు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, ఎంత ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు. అసలు అంటే అదంతా ఈ సినిమాలో చాలా న్యాచురల్గా చూపించారు. ఆర్టిస్టులు కూడా అంతే న్యాచురల్గా ఉన్నారు. అనవసరంగా నా డబ్బులు వృధా చేయకో. నువ్వు ఎలాగో ఈ ఎంట్రన్స్ లో పాస్ అవ్వు. నేను ఇంజనీర్ అవ్వాలి. ఎందుకు? అదంతా నాకు తెలీదు. నేను ఇంజనీర్ అయ్యి తీరాలంతే. నీ మొహానికి చదువు అబ్బదు బాబు. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు డాక్టర్ అవ్వాలి, లేదా ఇంజనీర్ అవ్వాలి. ఇప్పుడేలా ఉంటే పెద్ద అయ్యాక ఎలా తయారవుతారు? ఇలాంటి వెధవల్ని జన్మలో మార్చలేదు. అందువల్లే సార్ పిల్లలు చెడిపోతుంటే మళ్ళీ ఎవరు బాగుపడటం లేదు. టీచర్ అదేంద్ర అంతలా ప్రోత్సహిస్తున్నారు మీరు. తను నన్ను చూసినప్పుడల్లా నవ్వుతుందిరా. తను నన్ను చూసినా నవ్వుతుందిరా. హ్యాపీ బర్త్డే. వాడు కూడా అమ్మాయిని చూస్తున్నాడా? నువ్వు నేను కాక మూడో వ్యక్తి. ఒకవేళ వాడేంటాడమ్మా ప్రేమలో ఫెయిల్ అయ్యి అసలుకే బాధలో ఉన్నాడు. చెత్తది వల్లారా, మీరెందుకు ముందుకొచ్చి కూర్చున్నారు? మేము బాగా చదివి నేను ఓడిస్తాం. సో గాయస్, ఈ సినిమా అబ్బాయిలకి చాలా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అంటే మా మైండ్ సెట్కి చాలా దగ్గరలో ఉంది అని అనుకుంటారు అని అనిపిస్తుంది. సో బాయ్స్ వెంటనే చూసేయండి, ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మీ పిల్లలతో ఎప్పుడైతే కలిశాడో అప్పుడే చెడిపోయాడు. ఒకడు హీరో అయ్యేది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు, చదువుకొని డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ అయినప్పుడు కాదు. అది మిమ్మల్ని మీ నాన్న మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడు. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.